అమెరికాలోని అత్యంత అద్భుతమైన ప్రకృతి ప్రదేశాల్లో ఒకటైన యోసమైట్ నేషనల్ పార్కుకు స్వాగతం. కాలిఫోర్నియాలోని సియెర్రా నెవాడా పర్వత ప్రాంతంలో విస్తరించి ఉన్న యోసమైట్ ఎత్తైన గ్రానైట్ శిలాపర్వతాలు, ఉరుములా దూసుకువచ్చే జలపాతాలు, పచ్చని అడవులు, విశాలమైన లోయలు, వేల సంవత్సరాల చరిత్ర కలిసిన ఒక అద్భుత ప్రపంచం. ఇది కేవలం ఒక పర్యాటక ప్రదేశం కాదు, ఇది ప్రకృతి అందాలకు ప్రతీక. ఇది ఆదివాసీ సంస్కృతుల చరిత్రకు సాక్ష్యం మరియు ప్రకృతిని భవిష్యత్ తరాల కోసం కాపాడాలనే మానవ సంకల్పానికి ఒక గొప్ప ఉదాహరణ. వేల సంవత్సరాల చరిత్ర. పర్యాటకులు యోసమైట్కు రావడానికి వేల సంవత్సరాల ముందే ఈ ప్రాంతంలో స్థానిక ఆదివాసీ ప్రజలు నివసించేవారు. ఈ ప్రాంతంలో మానవ నివాసం కనీసం 8000 సంవత్సరాల నాటిదని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. యోసమైట్ లోయను స్థానిక ప్రజలు అహ్వాహ్ని అని పిలిచేవారు. వారి భూమిని కేవలం నివాస ప్రాంతంగా చూడలేదు. అడవులు, నదులు, పర్వతాలు, మొక్కలు, జంతువులతో ముడిపడి ఉన్న జీవన విధానాన్ని వారు అభివృద్ధి చేసుకున్నారు. ప్రకృతిని గౌరవించడం వారి సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. గోల్డ్ రష్తో మారిన పరిస్థితులు. 1850ల్లో కాలిఫోర్నియా గోల్డ్ రష్ ప్రారంభమైంది. బంగారం కోసం వేలాది మంది కాలిఫోర్నియాకు తరలివచ్చారు. దీంతో యోసమైట్ ప్రాంతంలోకి బయటి ప్రపంచం నుంచి వచ్చిన వారి ప్రవేశం పెరిగింది. 1851లో మారిపోసా బెటాలియన్ యోసమైట్ లోయలోకి ప్రవేశించింది. ఈ పరిణామం స్థానిక ఆదివాసీ సమాజాలపై తీవ్ర ప్రభావం చూపింది. వారి సాంప్రదాయ జీవన విధానం, భూములతో ఉన్న సంబంధం భారీగా మారిపోయింది. అయితే అదే సమయంలో యోసమైట్ అద్భుతమైన ప్రకృతి సౌందర్యం గురించి అమెరికా అంతటా ప్రచారం మొదలైంది. కళాకారులు, రచయితలు, ఫోటోగ్రాఫర్లు యోసమైట్ అందాలను ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రకృతి పరిరక్షణకు తొలి అడుగులు. యోసమైట్ చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఘట్టం 1864 సంవత్సరం. అమెరికా అంతర్యుద్ధం జరుగుతున్న సమయంలోని అధ్యక్షుడు అబ్రహాం లింకన్ యోసమైట్ గ్రాంట్పై సంతకం చేశారు. దీంతో యోసమైట్ లోయ మరియు మారిపోసా గ్రోవ్లోని భారీ సీక్వోయా చెట్ల ప్రాంతం రక్షణలోకి వచ్చాయి. ప్రకృతి సంపదను కేవలం వ్యక్తిగత స్వంతంగా కాకుండా భవిష్యత్ తరాల కోసం ప్రజలందరూ ఆస్వాదించాల్సిన సంపదగా కాపాడాలి అనే ఆలోచనకు ఇది ఒక గొప్ప ఉదాహరణ. జాన్ ముయిర్, ప్రకృతి పరిరక్షణకు గొంతుక. యోసమైట్ పరిరక్షణ చరిత్రలో జాన్ ముయిర్ పేరు ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. ప్రకృతి ప్రేమికుడు, రచయిత, పర్యావరణ పరిరక్షణ ఉద్యమకారుడైన జాన్ ముయిర్ యోసమైట్ అందాలను తన రచనల ద్వారా అమెరికా ప్రజలకు పరిచయం చేశారు. ప్రకృతిని కేవలం ఉపయోగించుకోవడం కాదు, దాన్ని ప్రేమించాలి, గౌరవించాలి, భవిష్యత్ తరాల కోసం కాపాడాలి అని ఆయన బలంగా ప్రచారం చేశారు. 1890 యోసమైట్ నేషనల్ పార్క్. చివరకు 1890లో యోసమైట్ అధికారికంగా నేషనల్ పార్క్గా ప్రకటించబడింది. ఇది అమెరికా జాతీయ ఉద్యానవనాల చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. తర్వాత 1903లో అధ్యక్షుడు థియోడర్ రూజ్వెల్ట్ జాన్ ముయిర్తో కలిసి యోసమైట్లో కొన్ని రోజులు గడిపారు. ఆ అనుభవం రూజ్వెల్ట్లో ప్రకృతి పరిరక్షణ పట్ల మరింత బలమైన ఆలోచనను కలిగించింది. అమెరికాలోని నేషనల్ పార్క్ వ్యవస్థ అభివృద్ధిలో ఈ కాలం ఎంతో ముఖ్యమైనది. మరి జలపాతాల విషయానికొస్తే యోసమైట్ ఫాల్స్ అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తుంది. ఎత్తైన పర్వతాల నుంచి కిందకు దూకుతూ ప్రవహించే నీరు, చుట్టూ ఉన్న గ్రానైట్ కొండల మధ్య ఒక అద్భుతమైన ప్రకృతి చిత్రంలా కనిపిస్తుంది. ఈరోజు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది పర్యాటకులు యోసమైట్ను సందర్శిస్తున్నారు. హైకింగ్, క్యాంపింగ్, జలపాతాలను చూడటం, పురాతన సీక్వోయా చెట్లను సందర్శించడం మరియు పర్వతాల మధ్య ప్రకృతిని ఆస్వాదించడం, ఇవి యోసమైట్లో ప్రతి ప్రయాణికుడికి మరుపురాని అనుభూతిని ఇస్తాయి. టనెల్ వ్యూ నుంచి యోసమైట్ లోయను చూస్తే ఒకే ఫ్రేమ్లో ఎల్ క్యాపిటన్, హాఫ్ డోమ్, బ్రైడల్ వేల్ ఫాల్ కనిపిస్తూ అద్భుతమైన ప్రకృతి దృశ్యాన్ని అందిస్తాయి. ముగింపు. యోసమైట్ కేవలం ఒక అందమైన పర్యాటక ప్రదేశం కాదు, ఇది వేల సంవత్సరాల మానవ చరిత్రకు సాక్ష్యం. ఇది స్థానిక ఆదివాసీ సంస్కృతుల జ్ఞాపకం. ఇది ప్రకృతి పరిరక్షణ ఉద్యమానికి ఒక గొప్ప అధ్యాయం. మరియు
ప్రకృతి ఎంత అద్భుతమైనదో మనకు గుర్తుచేసి ఒక జీవంతమైన ప్రపంచం. యోసెమైట్ మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. ఈరోజు మనం కాపాడే ప్రకృతి సంపది రేపటి తరాలకు మనం అందించే గొప్ప వారసత్వం. కాబట్టి మీరెప్పుడైనా యోసెమైట్ నేషనల్ పార్క్ను సందర్శించే అవకాశం వస్తే కేవలం ఫోటోలు తీయకండి, ఒక్కసారి ఆగండి, ఆ పర్వతాలను చూడండి, జలపాతాల శబ్దాన్ని వినండి, ఆ ప్రకృతి విశాలతను అనుభవించండి. ఎందుకంటే యోసెమైట్ ఒక ప్రదేశం కాదు, ప్రకృతి, చరిత్ర, మనిషి కలిసి రాసుకున్న ఒక అద్భుతమైన కథ. ఇది యోసెమైట్ నేషనల్ పార్క్.